హాయ్ అండి. మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఇలాగే వాడిపోతుందా? నేను తులసి మొక్కను తెచ్చి 3 ఇయర్స్ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా! అన్ని మొక్కలతో పాటుగా తులసి మొక్కకు కూడా వాటరింగ్ అయితే చేస్తున్నాను. కానీ అన్ని మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో ఆకులు అంతా కూడా. కానీ ఒక్క తులసి మొక్క మాత్రమే వాడిపోయిందండి. అసలు తులసి మొక్క 2 రీజన్స్ వల్ల అయితే ఇలా వాడిపోతూ ఉంటుందండి. ఒకటి మనము ఎప్పుడైనా ఊరెళ్ళాము అంటే ఒక 3, 4 డేస్ లేము అంటే వాటర్ లేక వాడిపోతుంది. లేదు ఇంకొక రీజన్ ఏమి అంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ గాని, దృష్టి అంటారు కదా! దిష్టి అలాంటివి ఉన్నప్పుడు తులసి మొక్క ఇలాగే వాడిపోతుందండి. నెగెటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి తులసి మొక్కకి ఉంటుందనమాట. నేను మా ఇంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అనంటే తులసి మొక్క ఇలా వాడిపోయింది అంటే ఇంక నాకు అర్థమవుతుందండి. ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ రాబోతుంది అని. ప్రాబ్లమ్ వచ్చింది అంటే తులసి మొక్క ఇలా అయిపోతుందండి మా ఇంట్లో. ఇంకా హెల్త్ ఇష్యూస్ రావడం లేదంటే ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో తీసేటప్పుడు కూడా నాకు హెల్త్ బాలేదండి 5 డేస్ కూడా. అందుకే తులసి మొక్క చూసారా ఎలా వాడిపోయిందో. మళ్ళీ కొద్ది రోజులకి మొక్క పచ్చగా అవుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ గానీ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటాయి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీ ఇంట్లో తులసి మొక్క ఇలా వాడిపోయింది అంటే హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, లేదంటే ఏవైనా ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి ఏవైనా జరిగాయా? ఇది ఈరోజుటి వీడియో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్తగా చూసేవారైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.